వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళందరికీ కామన్గా ఉండేటువంటి పేపర్. అన్ని ఎగ్జామ్స్ కంటే ముందు ఈ ఎగ్జామే ఉంటుంది. అయితే ఇక్కడ ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ కొంత ఎక్కువ కావచ్చు, అయినా కూడా ఓపికతో కొద్దిగా వినండి, మీరు కంప్లీట్గా అర్థం చేసుకుంటారు. ఇంకొకటి, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా మీకు ఏ టాపిక్ కావాలంటే కూడా అవన్నీ కూడా ఈ ఛానల్లో మీకు దొరుకుతాయి. అలాగే మీకు స్పెషల్ రిక్వెస్ట్ మీద మీకు ఏ టాపిక్ అర్థం కాలేదో వాటిని కూడా మీరు వినొచ్చు మెసేజ్ పెట్టి. ఓకే, అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఓపెన్ డిగ్రీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షేర్ చేయండి, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. వాట్ ఈస్ పర్సనాలిటీ? అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటి? అది మనకు కనిపిస్తుందా ఏంటి అనేటువంటి చూద్దాం. ఇక్కడ చాలా విషయాల్లో పర్సనాలిటీ అంటే ఇంగ్లీష్లో చాలా మంది అనుకుంటారు చాలా దృఢంగా ఉండటం లేదా కండలు బలిసి ఉండటం ఇలా అనుకుంటారు. పర్సనాలిటీ అంటే అది కాదు. అదేంటంటే వ్యక్తిత్వం. అంటే మనం ఇతరులతో ప్రవర్తించేటువంటి తీరు, ఇతరులు ఏదైనా చెప్తే మనం రియాక్ట్ అయ్యేటువంటి తీరు, ఇవన్నీ విషయాలు పర్సనాలిటీలో వస్తాయి. అయితే పర్సనాలిటీ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్‌గా ఇంట్లో మాట్లాడతారు, బయట చాలా ర్యాష్‌గా మాట్లాడతారు. ఇంట్లో ర్యాష్‌గా మాట్లాడిన వాళ్ళు బయట చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు. అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఈ పాఠ్యాంశం మొత్తంలో ఏంటంటే వ్యక్తి తన యొక్క పర్సనాలిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తన యొక్క ఎమోషన్స్‌ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి వాటి మీదనే పూర్తిగా ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. అసలు ఇక్కడ పర్సనాలిటీ అంటే ఏంటి చూద్దాం. పర్సనాలిటీ అనేటువంటి పదం పెర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే మాస్క్ లేదా కవరింగ్ సంథింగ్ అని. మాస్క్ అంటే ఇక్కడ చూడండి, మనం మన వ్యక్తిత్వం ఒకటైతే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇంకొక వ్యక్తిత్వం ఉంటుంది. అంటే మనకొక మాస్క్, ఒక ఎక్స్టర్నల్ లేయర్ అనుకుంటూ ఉంటుందని చెప్పేసి ఈ పదం చెప్తుందనమాట. అసలు ఇలాంటి మాస్క్ అండ్ ఎక్స్టర్నల్ లేయర్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది? ఇది ఏ కాలంలో డెవలప్ అయింది అని అనుకుంటే గ్రీకుల కాలంలో ఇక్కడ కొన్ని థియేటర్స్ ఉండేటనమాట. ఆ థియేటర్స్‌లో కొన్ని రకాలైనటువంటి డ్రామాలు వేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్ రోల్ ప్లే చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రకమైనటువంటి కాస్ట్యూమ్ వేసుకోవడం ఇలా చేసేవాళ్ళు. దీంతో యాక్టర్ చేసేటువంటి యాక్టింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్సనాలిటీని చూపించేది. దీని ద్వారా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క క్యారెక్టర్‌ని ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు ప్లే చేసేటప్పుడు వాళ్ళు ఒక పెర్సోనా వేసుకునేవాళ్ళు. పెర్సోనా అంటే ఒక రకమైనటువంటి మాస్క్ లేదా ఏదైనా కవర్ చేసుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈ పెర్సోనా అనేటువంటి పదం వచ్చిందనమాట. ఇక ఇంకో లెవెల్‌లో చూసుకుంటే పెర్సోనా అంటే ఒక పర్సనల్ లైఫ్ కూడా. మాస్క్ అంటే ఒక ప్రైవేట్ సెల్ఫ్ అన్నమాట. అంటే ఒక ఈగో అని కూడా చెప్పొచ్చు. అంటే నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ఐడెంటిటీ ఉండాలి కదా! అలా చెప్పుకోవడం, అలా డెవలప్ చేసుకోవడమే ఇక్కడ ఆహ్, మాస్క్ లేదా పర్సనాలిటీ అని చెప్పొచ్చు. చూడండి, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకో విధంగా మాట్లాడతాం. ఒరిజినల్‌గా ఎప్పుడు బయటపడుతుందంటే తనకు కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులు మాట్లాడేటువంటి విషయం ఇష్టం లేనప్పుడు వెంటనే దాన్ని ఖండిస్తాం. అసలు రూపం ఇదే అని చెప్పేసి మనకప్పుడు అర్థమవుతుంది. ఇంకొకటి, నాది, నేను, నాకే గుర్తింపు రావాలి అనేటువంటి విషయం కూడా పర్సనాలిటీ కిందకే వస్తుంది. ఇక థర్డ్ కాంపోనెంట్ తీసుకుంటే ఇక్కడ పెర్సోనా అనేటువంటిది ఒక కాన్షియస్ సెల్ఫ్ అన్నమాట. అంటే మనం ఎరుకతో చేసేటువంటి ఒక వర్క్ అన్నమాట. లేదా ధ్యానం, ధ్యానం కాకుండాగా మనం ఎరుకతో చేసేటువంటి ఒక ఆహ్, గుర్తింపు అన్నమాట. ఓకే, ఇది కూడా దీని కిందకొస్తుంది. కొన్నిసార్లు అన్‌కాన్షియస్ ప్రాసెస్ కూడా ఇందులో ఉంటుంది. కాన్షియస్ అండ్ అన్‌కాన్షియస్. మనకు తెలియకుండాగా చేసేటువంటి పనుల ద్వారా మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మనకు కొన్నిసార్లు బయటపడకుండగా మనం తెలిసి కూడా చేస్తా ఉంటాం. సో, అవన్నీ కూడా పర్సనాలిటీ కిందకే వస్తాయి. ఇక్కడ పర్సనాలిటీ మీద ఇద్దరు వ్యక్తులు పరిశోధన చేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ కార్ల్ జంగ్. వీళ్ళేం చేశారంటే అన్‌కాన్షియస్ ప్రాసెస్ అని చెప్పారు పర్సనాలిటీని. అంటే అన్‌కాన్షియస్ పర్సనాలిటీ అంటే మనకు తెలియకుండానే మనం చేసేటువంటి బిహేవియరే ఒక పర్సనాలిటీ. అది కూడా అన్‌కాన్షియస్‌గా అని చెప్పేసి అన్నారు. అయితే పర్సనాలిటీ అనేటువంటిది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా అంటే, ఒకే విధంగా ఉండదు. అది మారుతా ఉంటుంది. సిట్యుయేషన్‌ని బట్టి మారుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపరిచితుడు చూసారనుకోండి. అపరిచితుడిలో తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి తను మారుతా ఉంటాడు. చెప్పేటువంటి మాటలు వేరుగా ఉంటాయి.
ఇదనమాట. అంటే వ్యక్తిత్వం అనేటువంటిది బహుముఖమైనటువంటిది. అంటే మల్టీ ఫాసెటెడ్ అంటారు. ఏ రకంగా ఉంటుంది, ఏ టైంలో ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుందనేటువంటిది చెప్పలేం. అది అన్నమాట. ఇది పర్ఫెక్ట్‌గా ఇలా ఉంటుందని చెప్పడానికి మనకు వీలు లేదు. అయితే ఇంకొకటేంటంటే, ఈ పర్సనాలిటీ అనేటువంటిది వ్యక్తి యొక్క మెంటల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సైకలాజికల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక పర్సనాలిటీ. లేదు పిచ్చి పిచ్చిగా ఉన్నాడనుకోండి ఇంకో క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక సిగ్మండ్ ఫ్రాయిడ్ మిగతా శాస్త్రవేత్తలంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు దీని గురించి చూద్దాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమో అన్‌కాన్షియస్ డ్రైవ్స్ మనకు ప్రభావితం చూపిస్తాయని. అంటే ఇక్కడ ఈయనేం చెప్తున్నాడంటే, బై సెక్స్ అండ్ అగ్రెషన్ అలాంగ్ విత్ ఎ చైల్డ్‌హుడ్ సెక్షువాలిటీ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అవర్ పర్సనాలిటీ. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, మనం ఎదుటి వాళ్ళతో స్త్రీలతో మాట్లాడుతున్నామా? లేదా పురుషులతో మాట్లాడుతున్నామా? అనేటువంటిది కూడా మన వ్యక్తిత్వానికి దోహదపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గర్ల్స్‌తో మాట్లాడేటప్పుడు ఒక విధంగా మాట్లాడడం, బాయ్స్‌తో మాట్లాడేటప్పుడు ఇంకో విధంగా మాట్లాడడం, వాళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగి ఉండడం. ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టరు. కానీ ఏదైనా అమ్మాయి కలిసిందంటే ఆహ్, బాగా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఆమె ఉద్దేశంలో మంచిగా కావాలి. అరే! నలుగురికి పెట్టే వ్యక్తి కదా! అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి వాళ్ళనుకుంటారు. చూడండి ఉన్న ఒకే వ్యక్తి కానీ వేరు వేరు వ్యక్తిత్వాలు చూపించడం. అది కూడా ఏంటంటే జెండర్ బట్టి, సెక్స్‌ని బట్టి. అంటే బయోలాజికల్‌గా స్త్రీ, పురుషులు అనేటువంటి వేరు ఉండటం వల్ల స్త్రీలతో మాట్లాడేటువంటి విధానం, పురుషులతో మాట్లాడేటువంటి విధానంలో మార్పొస్తుంది. అక్కడ కూడా మనం ఒక రకమైనటువంటి మాస్క్ లేదా పెర్సోనా ఉపయోగిస్తాం అక్కడ. కార్ల్ జంగ్ పర్సనాలిటీ హాస్ 2 టైప్స్. ఒకటి ఇంట్రోవర్షన్ అండ్ ఇంకొకటి ఎక్స్‌ట్రోవర్షన్. అంటే బాహ్యంగా, అంతరంగా ఉండేటువంటి వెర్షన్స్ వేరుగా ఉంటాయని చెప్పేసి కార్ల్ జంగ్ అంటాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఇంట్రోవర్షన్ అంటే తన వ్యక్తిత్వం లోపల ఒరిజినాలిటీ ఒకటుంటుంది. బయట ఇంకొక విధంగా ఉంటాడు. ఇంకొకటి ఇంట్రోవర్షన్ అంటే ఇలాంటి వ్యక్తులేంటంటే ఎవరితో కలవరు. కలవకుండగా తనంతట తానే మాట్లాడుకోవడం, ఇలాంటివి చేస్తా ఉంటారు. ఎక్స్‌ట్రోవర్షన్ అంటే సోషబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందరితో మాట్లాడడం, అందరితో కలుపుగోలుగా ఉండటం ఇలాంటివి చేస్తా ఉంటారు. ఇక బిఎఫ్ స్కిన్నర్ కూడా దీని మీద పరిశోధన చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే ఓవర్ట్ అండ్ కోవర్ట్ అని చెప్పేసాడు. ఏంటంటే మనం ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఇచ్చేటువంటి రెస్పాన్సే మన పర్సనాలిటీ అని చెప్పేసి అన్నాడన్నమాట టోటల్‌గా. ఇక ఆల్బర్ట్ బంధూరా ఏం చెప్తాడంటే కన్సిస్టెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ రెస్పాండింగ్ టు వేరియస్ సిట్యుయేషన్స్. డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్‌లో మనం ఇచ్చేటువంటి రెస్పాన్సే ఆహ్, మనకు పర్సనాలిటీ అని చెప్పేసి బంధూరా చెప్పాడు. ఏదైనా కానీ ఇంకొకటి మన స్టైల్, మన పర్సనాలిటీని మనం రిఫ్లెక్ట్ అవ్వడం అన్నమాట. ఒక అబ్జర్వేషన్ ద్వారా మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అబ్రహం మాస్లో థియరీ కూడా ఏం చెప్తుందంటే మోటివేషన్ పర్సనాలిటీ ఎంఫసైజెస్ పీపుల్స్ పాజిటివ్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ద ఇంటిమసీ, జాయ్, లా ఆఫ్ ఎసెన్స్. ఇంకోటేంటి మనుషులు పర్సనల్‌గా వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఇస్తారు? అలాగే వాళ్ళు జాయ్, హ్యాపీనెస్, సాడ్‌నెస్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు? దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ అనేటువంటిది బయటికొస్తుందని చెప్పాడు. ఇక గార్డన్ ఆల్పోర్ట్ కూడా చెప్పాడు. ఈయన 3 రకాలుగా చెప్పాడు. ఓకే. ఇక ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ. పర్సనాలిటీని ప్రభావితం చేసేటువంటి కారకాలేంటి? ఇది దీని మీద క్వెషన్ తప్పకుండా వస్తుంది. ఒకటి ఫిజికల్, ఇంకొకటేమో ఎన్విరాన్మెంటల్, ఇంకొకటేమో సైకలాజికల్. అంటే వీటిని శారీరక, మానసిక మరి లేదా పర్యావరణ, సామాజిక కారకాలు అని చెప్పుకోవచ్చిక్కడ. అంటే ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ చూద్దాం. ఫిజికల్‌గా అంటే వ్యక్తి దృఢంగా ఉన్నాడా? ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నాడా? ఈ విషయాలన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తను హైట్‌గా మంచిగా ఉంటే, నా అంత మించిన అందగాడు లేడని చెప్పేసి అనుకున్నాడనుకో, ఆయన ఒక వ్యక్తిత్వం, ఒక రకమైనటువంటి పర్సనాలిటీ తనలో ఉంటుంది. అక్కడ ఈగో కూడా ఇమిడి ఉండొచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో వాళ్ళ యొక్క ప్రభావం తన మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పండితుని యొక్క కొడుకు తాగుబోతుల మధ్య తిరుగుతా ఉన్నాడనుకోండి. తను కూడా తాగుబోతులానే తయారవుతాడు. మరి తండ్రి మంచివాడు కదా! కొడుకు ఎందుకలా తయారయ్యాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తనను ఆ విధంగా చేసింది. అంటే మనిషి యొక్క ప్రవర్తన మీద, బిహేవియర్ మీద, పర్సనాలిటీ మీద చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మెంటల్‌గా తను హెల్తీగా ఉన్నాడా? తను మెంటల్‌గా టెన్షన్‌గా ఉన్నాడా? యాంక్సైటీతో ఉన్నాడా? యాంగ్రీతో ఉన్నాడా? ఈ విషయాలు కూడా మనకు పర్సనాలిటీని
రిఫ్లెక్ట్ చేస్తానన్నమాట. అంటే మెంటల్‌గా ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటాడో, మెంటల్‌గా ఎప్పుడైతే హెల్తీగా ఉంటాడో, మంచి పర్సనాలిటీని కలిగి ఉంటాడు. ఇంకోటి బ్రాడ్ మైండెడ్‌గా ఉంటాడు. ఇక అసెస్‌మెంట్ ఆఫ్ పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయాలి అంటే, ఇక్కడ 4 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బిహేవియరల్ అబ్జర్వేషన్. అంటే ఒక వ్యక్తిని మొత్తం మనం దూరం నుంచి తన బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తూ తన వ్యక్తిత్వాన్ని మనం పసిగట్టవచ్చు. ఇంటర్వ్యూ అంటే కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఆ వ్యక్తికిచ్చి, ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఆన్సర్‌ని బట్టి మనం ఆ వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని అంచనా వేయొచ్చు. ఇక పేపర్ అండ్ పెన్సిల్ క్వెషన్ కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలిచ్చి, ఆ ప్రశ్నలకి సమాధానం రాయమని చెప్పాలి. ఆ సమాధానాలను బట్టి మనం ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని గుర్తుపట్టవచ్చు. ప్రొజెక్టివ్ టెస్ట్. ఇక ఈ ప్రొజెక్టివ్ టెస్ట్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా ఆ వ్యక్తితో కలిసి మాట్లాడి మనం కొన్ని విషయాలు రాబడతాం. దాని ద్వారా మనం ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని రాబట్టవచ్చు. అంటే ఇక్కడ అన్‌కాన్షియస్ యాస్పెక్ట్స్ ఏవైతే పర్సనాలిటీలో ఉంటాయో అవన్నీ కూడా బయట పడిపోతాయన్నమాట. దాంతో పాటు ఇంకోటి థీమాటిక్ అపర్సెప్షన్ అనేటువంటి టెస్ట్ అంటే టీఏటీ టెస్ట్ ద్వారా కూడా మనం ఒక వ్యక్తిని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అదేంటంటే కొన్ని పిక్చర్స్ చూపించి, "ఈ పిక్చర్ నీకేం కనిపిస్తుంది? నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒకసారి నీ మాటల్లో చెప్పంటే" తను చెప్పేటువంటి స్టైల్‌లో చెప్పేస్తాడు. అప్పుడు మనం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టవచ్చు. ఇక అండర్‌స్టాండింగ్ సెల్ఫ్ మనం ఏంటి? మనకు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చూద్దాం. కార్ల్ రోజర్స్ దీనికి పునాది వేశాడు. ఈయన ఈ కాన్సెప్ట్‌ని ఇలా వివరించాడు. అసలు సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సెల్ఫ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, నేను, నాది అనేటువంటి విషయమే ఇక్కడ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఇట్ ఇంక్లూడ్స్ అవేర్‌నెస్ దట్ ఐ యామ్ వాట్ ఐ కెన్ డు. దిస్ పర్సీవ్ myself ఫర్ ఇంటర్నల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ బోత్ పర్సన్ పర్సెప్షన్. అంటే నేనేం చేయగలను? నేనెందుకు ఉన్నాను? నేనేం చేయగలను? అనేటువంటిది తను అనుకోవాలి. The factors that contribute to the information of the self concept are the numerous internal and external sources. ఇంకా ఇక ఇంటర్నల్ అంటే సెల్ఫ్ తనకు తాను ఇన్వాల్వ్డ్ అనమాట. సెల్ఫ్ తనంతకు తానే నేనేంటి అని తన స్వీయ పరిశీలన చేసుకోవడం. ఎక్స్టర్నల్‌గా అంటే ఔట్‌సైడ్ వరల్డ్ అనమాట. తను ఉన్నటువంటి ఇండివిడ్యువల్ లైఫ్ కాకుండా బయట ఔట్‌సైడ్ వరల్డ్ కూడా తన స్వీయాన్ని అంటే తన సెల్ఫ్ కాన్షియస్‌ని ప్రభావితం చేస్తుంది. ఇంకోటి సెల్ఫ్ ఎస్టీమ్ గురించి కూడా చెప్పాడు. ఇది రెండోదనమాట. ఫస్ట్ ఏమో సెల్ఫ్ కాన్సెప్ట్, సెకండ్ ఏమో సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి షార్ట్ క్వెషన్ అడుగుతున్నారనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పేసి. ఇదేంటంటే ఇండివిడ్యువల్ సెన్స్ ఆఫ్ వాల్యూ ఆర్ వర్త్ అండ్ ఎక్స్‌టెంట్ ఆత్మగౌరవం అంటారు కదా! అది అన్నమాట. అంటే తన యొక్క వాల్యూ ఏంటి? తన యొక్క ఎటువంటి వ్యక్తి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటాడనమాట. ఇక్కడ రోసెంజర్ ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్పాడంటే రెస్పెక్టింగ్ హిమ్‌సెల్ఫ్ అండ్ కన్సిడరింగ్ వర్తీ. తనంత తన తన ఆత్మను తనే గౌరవించుకోవడం, తన యొక్క వాల్యూని తను తెలుసుకోవడం అన్నమాట. ఇక్కడ ఎస్టీమ్ అంటే. సెల్ఫ్ అవేర్‌నెస్ తన పైన తనకు అవగాహన ఉండడం. నేను ఈ పని చేయగలను, ఈ పని చేయలేను అనేటువంటి అవగాహన ఉండడం. అంటే తన యొక్క బలాలు, బలహీనతలు అన్నీ కూడా తెలిసి ఉంటాయి. స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ తెలిసి ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఆ వ్యక్తి తనకు తానే ఒక మూల్యాంకనం చేసుకోగలడన్నమాట. ఎవాల్యుయేట్ చేసుకోగలడు. నాకు ఇది శక్తి ఉంది, ఇది చేయగలను, ఇది చేయలేనని. ఆ తర్వాత డ్యువల్ అండ్ బుక్‌లాండ్ వీళ్ళు ఏం చెప్పారంటే, పర్సనాలిటీ ఇండివిడ్యువల్ హాస్ 2 టైప్స్ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. ఒకటేమో ఆబ్జెక్టివ్ సెల్ఫ్ అవేర్‌నెస్, ఇంకొకటేమో స్పీక్ అబౌట్ సెల్ఫ్ అవేర్‌నెస్. ఇక సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సెల్ఫ్ మోటివేషన్ అంటే తనకు తానే ప్రేరణ కలిగించుకోవడం. ఒక వ్యక్తిని చూడడం, చూసిన తర్వాత ఎవరో చెప్తే మారకుండా తనకు తానే నేను అలా ఉండాలి కదా! అని చెప్పేసి మోటివేషన్ తీసుకోవడం. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయగలను, నాకే సాధ్యం అని చెప్పేసి తను అనుకోవడం. ఇక జోహారి విండే గురించి చూస్తే మనకు తెలిసినటువంటి విషయాలు ఇతరులకు తెలియవు. ఇతరులకు తెలిసినటువంటి విషయాలు మనకు తెలియవు. దీని మీదనే ఈ జోహారి విండో అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడేంటంటే 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఒకటేమో ఓపెన్ ఏరియా, ఇంకొకటి బ్లైండ్ స్పాట్, ఇంకోటి హిడ్డెన్ ఏరియా అండ్ అన్‌నోన్ ఏరియా. ప్రతి మనిషిలో కూడా ఇవి 4 ఉంటాయన్నమాట. ఈ 4 ఏంటంటే ఈ చార్ట్ ద్వారా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 క్వాడ్రంట్స్ అంటే ఇక్కడ బాక్స్‌లో చూపేటటువంటి 4 బాక్సెస్. ఫస్ట్‌ది ఏంటంటే ఇక్కడ మనకు అన్నౌన్ టు సెల్ఫ్. ఆ తర్వాత నాట్ నౌన్ టు సెల్ఫ్. ఇక్కడ నౌన్ టు సెల్ఫ్ ఉంది కదా! అంటే మనకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి తెలీదు ఆ విషయం. ఓకే. అంటే ఓపెన్ ఏరియా. ఇక్కడ ఓపెన్ ఏరియాస్‌లో నౌన్ టు అదర్స్. నీ గురించి ఇతరులకు తెలుసు. కానీ నీకు తెలీదు. ఇంకోటి నాట్ నౌన్ టు సెల్ఫ్ బ్లైండ్ స్పాట్. మనలో ఇంకొక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అదేంటంటే
అది మనకు తెలియదు కానీ ఇతరులకు తెలుస్తుంది. ఎలాంటిదంటే ఇతరుల పట్ల ర్యాష్‌గా మాట్లాడడం, ఇతరులను నిందించడం. ఇది నిందించడం అని చెప్పి నువ్వు అనుకోవు కానీ మిగతా వాళ్ళు అనుకుంటారు. అదనమాట. అసలిక్కడ జొహారీ విండే అని ఎందుకొచ్చిందంటే చెప్తాను చూడండి. ఇక్కడ జోసెఫ్ లెఫ్ట్ అండ్ హెర్రీ ఇన్‌హమ్ వీళ్ళున్నారు గదా! వీళ్ళిద్దరు కలిసి ఈ టేబుల్‌ని తయారు చేశారనమాట. దీన్ని జొహారీ విండో అంటారు. అంటే జో అంటే జోసెఫ్, హ్యారీ అంటే హ్యారీ ఇన్‌హమ్. ఈ 2 పేర్లను కలిపి జొహారీ విండో చేశారు. అయితే ఇదేంటంటే ఒక ఫీడ్‌బ్యాక్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ ఫీడ్‌బ్యాక్. డిస్క్లోజర్ మోడల్ ఆఫ్ సెల్ఫ్ అవేర్‌నెస్. జొహారీ మోడల్ గోస్ త్రూ ద 4 క్వాడ్రంట్స్ అండ్ హియర్ ద 4 పెయిన్స్ ఆర్ దేర్. ఈ 4 ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలియచేస్తా ఉంటాయి. ఇంక కొన్ని మనకు తెలిసినవి నౌన్ టు అదర్స్, నాట్ నౌన్ టు అదర్స్. ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. మనకేదైతే తెలుసో అది ఇతరులకు కూడా తెలిసి ఉంటుంది. మనకు కొన్ని తెలుసు కానీ ఇతరులకు తెలియదు. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది చూడండి. నాట్ నౌన్ టు అదర్స్ అంటే ఇతరులకు తెలియంది. అంటే అవేంటి మనలో దాగి ఉంటాయి. మనకు మాత్రమే తెలుసు. అంటే సెల్ఫ్ నౌన్ అన్నమాట. మనకు మాత్రమే తెలిసినటువంటిది. మనకు మాత్రమే తెలిసిన దాంట్లో కొంత ఇతరులకు తెలిసి ఉంటుంది. కొంత ఇతరులకు తెలియదు. ఇంకొకటి మనకు తెలియదన్నమాట. మనలో ఎటువంటి క్యారెక్టర్ ఉందో తెలీదు. కానీ అది బ్లైండ్ స్పాట్ కిందకొస్తుంది. కానీ ఇక్కడ ఇతరులకు తెలియనిదేంటంటే అది నీకు తెలియదు. ఓకే. నాట్ నౌన్ టు సెల్ఫ్ నీకు తెలియదు. కానీ ఇతరులకు తెలుసు. ఇతరులకు తెలుసు కానీ నీకు తెలియదు. ఈ విషయాలు మనలో దాగి ఉంటాయన్నమాట. ఓకే. ఇది జొహారీ విండో. ఇక వ్యక్తుల మధ్య నైపుణ్యాలు ఏ విధంగా ఉంటాయి? ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి చూద్దాం. ఇది యూనిట్ 3లో టాపిక్. జనరల్‌గా చాలామంది వ్యక్తిత్వ వికాసంలో మాట్లాడడం ఎలా అనేటువంటి విషయం మీదనే కాన్సంట్రేట్ చేస్తుంటారు. ఇక్కడ మనం మాట్లాడేటువంటి తీరే మనుషులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణని మనం ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏమో చూద్దాం. అంటే కమ్యూనికేటర్స్ అంటే మంచిగా సంభాషించేటువంటి వ్యక్తులను మనం కమ్యూనికేటర్స్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి సంభాషణ ఉండాలి. అలాగే మెసేజెస్ ఏ విషయంలో మీరు చెప్పదలుచుకున్నారో వాళ్ళకు మెసేజ్ రీచ్ కావాలి. అంత నీట్‌గా చెప్పాలి. అలాగే నాయిస్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండగా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకొని మీరనుకున్న విషయాన్ని వాళ్ళకు చెప్పగలగాలి. ఫీడ్‌బ్యాక్ చెప్పిన విషయం వాళ్ళకి అర్థమైందా లేదా అనేటువంటి ఫీడ్‌బ్యాక్ కూడా మీరు తీసుకోవాలి. ఇక్కడ కేవలం ఈ విషయమే కాదు ఎటువంటి విషయాలైనా సరే ఈ ఇంటర్ పర్సనల్ కిందకి వస్తాయి. ఒక గ్రూప్‌లో కావచ్చు, ఒక క్లాస్ రూమ్‌లో కావచ్చు, ఒక కంపెనీలో కావచ్చు, ఇక ఎక్కడైనా సరే. అండ్ ఇలాంటి స్కిల్స్‌ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ స్మైల్ అండ్ బీ అప్రిషియేట్. ఎవరు ఏం చెప్పినా కూడా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు స్మైల్‌గా ఇస్తూ మాట్లాడాలి. అప్రిషియేట్ చేయాలి. మీరు చాలా బాగా మాట్లాడారు. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి అనాలి. అంతేకాని మనలో నువ్వేం చెప్పావు? థు వేస్ట్ నీకసలు ఏం చెప్పడమే రాదు అని చెప్పేసి ఇతరుల ముందు చెప్పరాదు. అంటే కొంతమందికి ఉంటుంది ఇగో ఇతరులను మెచ్చుకోకపోవడం అన్నమాట. వాళ్ళు ఎంత మంచి పని చేసినా వాళ్ళు మెచ్చుకోరు. వీళ్ళనే మెచ్చుకోవాలన్నట్టు ఉంటారు. అది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండవు. ఓకే. మనం ఎవ్వరితో అందరితో మాట్లాడాలి. స్మైల్ ఇస్తూ మాట్లాడాలి. అలాగే టు లిసన్ యాక్టివ్‌లీ అండ్ పే అటెన్షన్ రిసాల్వింగ్ కాన్‌ఫ్లిక్ట్స్. ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు మనం అటెన్షన్‌తో వినాలి. జాగ్రత్తగా వినాలి. అలాగే కమ్యూనికేట్ క్లియర్‌లీ అండ్ యూజ్ ఆనర్. ఇంకోటేమంటే ఇక్కడ ఆనర్ అండ్ హ్యూమర్ అని చెప్పేసన్నాడు. ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా క్లియర్‌గా చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి. ఇంకోటి హాస్యంగా చెప్పాలి. అంటే ఏదో కొంత జోక్ దాంట్లో ఉండాలి. సీరియస్‌గా మొహం ఇలా పెట్టేసి వాళ్ళ ముందు సీరియస్‌గా చెప్పరాదనమాట. అండర్‌స్టాండ్ అదర్స్, అవాయిడ్ కంప్లెయినింగ్. ఇతరులు ఏది చెప్తున్నారో అది అర్థం చేసుకోండి. ఈ మీ ఈ ఇతరుల ముందు ఇంకొక వ్యక్తి గురించి కంప్లెయింట్ చేయడం కూడా మానుకోవాలి. స్టెప్స్ టు ఇంప్రూవ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఇక ఎటువంటి స్టెప్స్ ఉన్నాయి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూద్దాం. వీటి గురించి ఒక క్వెషన్ తప్పకుండా అడుగుతాడు. స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్‌గా ఒక టాపిక్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ లక్షణం మీదో ఏదైతే లేదో అది మీరు డెవలప్ చేసుకోవాలి. మెష్యూరబుల్ అండ్ అటైనబుల్, రిలవెంట్ అండ్ టైమ్లీ రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ దీనికి. యూసేజ్ ఆఫ్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్. అయితే దీని యొక్క ప్రయోజనం ఏంటి? అంటే మనం నలుగురితో మంచిగా మాట్లాడితే మనకేంటి ప్రయోజనం అని అనుకోవచ్చు. ఏం ప్రయోజనం చూద్దాం. టు అవాయిడ్ ద రిసీవ్ ఇన్ఫర్మేషన్. టు ప్రొవైడ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎప్పుడైతే మాట్లాడతామో మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది దొరుకుతుంది. అలాగే మిగతా వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. టు బిల్డ్ కాంటాక్ట్ అండ్ సస్టైన్ రిలేషన్‌షిప్. ఒక మంచి రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే ఇతరులను అర్థం చేసుకోవచ్చు.
ఏదైతే చుట్టూ వాతావరణంలో ఏం జరుగుతుందో వాటి గురించి మనం ఇతరులకు చెప్పొచ్చు. అండ్ ఎక్స్‌ప్రెస్ అవర్ డిజైర్, డిస్పైర్ అండ్ నీడ్స్ ఆఫ్ అదర్స్. మనలో ఏదైతే బాధ ఉందో అది మిగతా వాళ్ళతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడ్ అండ్ అబ్టైన్ ద మోటివ్. ఇతరులకు మనం ప్రేరణగా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ టు ఫాస్టర్ అండ్ ప్రిడిక్ట్ బిహేవియర్. మన బిహేవియర్ ఎలా ఉంది ఏంటనేటువంటిది ప్రిడిక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. వై ఆర్ ఇంటర్నల్ పర్సనల్ స్కిల్స్ ఇంపార్టెంట్? మరి ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ద టీమ్ డైనమిక్స్ అంటే ఒక టీమ్ లీడర్‌గా మనం ఎదగడానికి, అండ్ ఫర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కమ్యూనికేషన్ మన కమ్యూనికేషన్‌ని బలపరుచుకోవడానికి, ఎన్హాన్సింగ్ స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ మనకు ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు పెంచుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే మన లైఫ్‌లో సక్సెస్ కావడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక ఎమోషన్స్ గురించి చూద్దాం. ఎమోషన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ ఏంటంటే అది సడెన్‌గా వాళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు ఇవన్నీ బయట పడతా ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేని పని చేసినప్పుడు. ఈ ఎలాంటి భావోద్వేగాలంటే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్‌ని మన లైఫ్‌లో రోల్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఎమోషన్స్ అండ్ మూడ్స్. ఎఫెక్ట్ అంటే ఏంటి? మూడ్స్ అంటే ఏంటి? ఇవి చూద్దాం ఫస్ట్. ఎఫెక్ట్ అంటే ఏ జెనరిక్ టర్మ్ దట్ ఎఫెక్ట్ కవర్స్ అ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్ దట్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్. ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా కాన్సెప్ట్. ది థింగ్ కంపోజ్ ఈస్ ద బోత్ ఎమోషనల్ మోడ్స్. అంటే ఈ ఎఫెక్ట్ కింద ఒక చాలా రకాలైనటువంటి మోడ్స్ ఉంటాయి. ఎమోషనల్ మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయన్నమాట. అండ్ ఎమోషన్స్ అంటే ఇంటెన్స్ ఫీలింగ్ అన్నమాట. అంటే మనసులో కలిగేటువంటి ఒక లోతైనటువంటి ఒక ఫీలింగ్ దాన్ని మనం ఎమోషన్ అని అంటారు. అండ్ మూడ్ అంటే ఏంటి? మూడ్ ఆర్ ద ఫీలింగ్ దట్ టెండ్ టు బి లెస్ ఇంటెన్స్ దాన్ ద ఎమోషన్. ఎమోషన్స్ కంటే తక్కువగా ఉండేటువంటిదే మూడ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఒకటి ఎఫెక్ట్, ఎమోషన్, మూడ్ అన్నమాట. అంటే ఎఫెక్ట్ అనేటువంటిది పెద్దది. చాలా పెద్దది. అంటే ఎలాంటిదంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఎఫెక్ట్. ఇందులో ఒక భాగం ఏంటంటే ఎమోషన్. ఈ ఎమోషన్‌లో మూడ్ అనేటువంటిది ఇంకొక భాగం. అంటే ఇలా అన్నమాట. అంటే అన్నింటికంటే పెద్దది ఏంటంటే ఎఫెక్ట్. ఆ తర్వాత చిన్నదేంటంటే ఎమోషన్. ఆ తర్వాత మరీ చిన్నదేంటంటే మూడ్ అన్నమాట. అంటే ఈ ఎమోషన్స్ ఏంటంటే ఇవి ఈ మూడింటిని ప్రభావితం చేస్తా ఉంటాయన్నమాట. ఇవి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో వాళ్ళు ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ చూపించడం, యాంగ్రీ చూపించడం, భయపడడం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇక బేసిక్ సెట్ ఆఫ్ ఎమోషన్స్ ఏంటి చూద్దాం. ప్రాథమికమైనటువంటి కొన్ని ఎమోషన్స్. ఇక్కడ ఈ ఎమోషన్స్ అనేటువంటివి రీసెర్చర్స్ కొన్ని రకాలైనటువంటి ఎమోషన్స్‌ని యాక్సెప్ట్ చేశారు. అయితే చాలా మందికి చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ ఉండొచ్చు. కానీ రీసెర్చర్స్ అంతా కలిసి కొన్ని మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అవేంటంటే వండర్, హేటెడ్, డిజైర్, జాయ్, సాడ్‌నెస్. అంటే బాధపడడం, హ్యాపీగా ఉండటం, ద్వేషించడం, బాధలో ఉండటం, అటు ఇటు తిరగటం. ఓకే. ఇవన్నీ కూడా హ్యాపీనెస్‌గా ఉండటం. ఇంకా కొన్ని 6 రకాలైనటువంటి ఎసెన్షియల్ యూనివర్సల్ ఎమోషన్స్ చెప్పారు. యాంగర్ కోపం, ఫియర్ భయము, సాడ్‌నెస్ బాధ, హ్యాపీనెస్ సంతోషం, డిస్గస్ట్ అండ్ సర్ప్రైజ్. డిస్గస్ట్ అంటే ఛీ అని చెప్పేసి అనుకోవడం, సర్ప్రైజ్ కావడం ఇవన్నీ కూడా. ఇక ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్. మళ్ళీ ఈ ఎమోషన్స్ మనలో ఎలా పనిచేస్తాయి? వాటి యొక్క విధులేంటి చూస్తే అవి మనకు కొన్ని సార్లు హెల్ప్ చేస్తాయి. అంటే ఒక వ్యక్తి ఎమోషనల్‌గా అయ్యాడు అంటే, అమ్మో! ఈ వ్యక్తితో ఈ విధంగా ఉండాలి. మనం సడెన్‌గా కోపం చూపించామంటే అవతల వ్యక్తికి అర్థమైపోతుంది. వీడు తింగరోడు. వీనికి లెక్క ఉంది కొంత ఆ తిక్కకి. కాబట్టి మనం ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అంటే ఈ ఎమోషన్స్ ఎందుకొస్తాయంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం ఏం మాట్లాడకుండగా ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ ఎమోషన్స్ అనేటివి పని చేస్తాయన్నమాట. ఇంకోటి వాళ్ళని మోటివేట్ చేయడానికి. ఏదైనా ఒక యాక్షన్‌లో ఎంగేజ్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం. ఇంకోటి ఎవాల్యుయేట్ చేయడానికి కూడా ఈ ఎమోషన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ప్రతి ఎమోషన్‌కి ఒక పర్పస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. పర్పస్ లేకుండా ఎటువంటి ఎమోషన్స్ చూపించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ ఆ రోజు ఆబ్సెంట్ అయ్యాడు. నువ్వు కోపమయ్యావు. అందులో తప్పేం లేదు. ఆబ్సెంట్ కాకపోయినా రెగ్యులర్‌గా వచ్చినా కోపమయ్యావంటే నువ్వు చూపించిన ఎమోషన్‌కి అసలు మీనింగే లేదు. ఓకే. వాడేమనుకుంటాడు వీడు పెద్ద పనికిరానోడు. అనవసరంగా నా మీద కోప్పడ్డాడని చెప్పేసి అనుకుంటారు. ఇదే అన్నమాట. ప్రతి దానికి మనం ఏదైనా కోపం కానీ, సంతోషం కానీ చూపిస్తే అక్కడ ఒక రీజన్ ఉండాలి. అండ్ మూడ్ యాస్ ఎ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎఫెక్ట్. చూడండి మూడ్స్ కూడా ఏంటంటే మనల మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. నెగెటివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తాయి. పాజిటివ్ ఎఫెక్టివ్ అంటే మనకు మేలు చేసేది. నెగెటివ్ ఎఫెక్టివ్ అంటే మనకు లేని గొడవ తెచ్చిపెట్టేదన్నమాట. అండ్ అండర్‌స్టాండింగ్ ఎమోషన్స్. అండర్‌స్టాండింగ్ ఎమోషన్స్ మెసేజెస్
ఎమోషన్ ట్రయాంగిల్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక మేనేజింగ్ ఎమోషన్స్, మళ్ళీ ఇటువంటి ఈ ఎమోషన్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అంటే యాంగర్. ఇందులో ఫస్ట్ ఏంటంటే యాంగర్. ఇది చాలా భయంకరమైనటువంటి ఎమోషన్. దీనివల్ల ఏంటంటే మన గోల్స్ డిస్టర్బ్ అవుతాయి, కొన్నిసార్లు గోల్స్ గెయిన్ అవుతాయి కూడా. కొంతమంది దగ్గర అవుతారు, ఇంకొంతమంది దూరం అవుతారు కూడా. అది అలాంటిది ఇక్కడ యాంగర్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం ఏం చెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. అయితే కొన్నిసార్లు నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడొస్తుందంటే మనల్ని తిట్టినప్పుడు, ఇరిటేషన్ పెట్టినప్పుడు, అన్‌ఫెయిర్‌నెస్ ఉన్నప్పుడు, అన్‌హ్యాపీగా ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు యాంగర్ అనేటువంటి కోపం అనేటువంటిది వస్తుందనమాట. ఇటువంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుకోవటం, లేదా ఎవరి మీదైనా విరుచుకుపడడం, స్ట్రెస్ ఉండటం, ఇవి మనం గమనిస్తాం. యాంగర్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, మరి ఏ విధంగా దీని కోపాన్ని మేనేజ్ చేయాలంటే ఎమోషన్ మేనేజ్‌మెంట్ చేయాలి. అంటే కంట్రోల్ చేసుకోవాలి. రిలాక్స్డ్‌గా ఉండాలి. హ్యూమర్, అప్పుడప్పుడు జోకులు ఎవరైనా వేస్తే నవ్వుతా ఉండాలి. ఐడెంటిఫై థింకింగ్ ప్యాటర్న్స్, ఆలోచన తీరు మనం మార్చుకోవాలి. మేనేజ్ యువర్ థాట్స్, మన ఆలోచనలు కూడా మేనేజ్ చేసుకోవాలి. ఎగ్జామిన్ ఎవిడెన్స్, అసలు నేను ఇలా కోపం కావడానికి కారణం ఉందా? లేదా? అని చెప్పేసి ఏదైనా ప్రూఫ్ కరెక్టా? కాదా? అని చూసుకోవాలి. ఇంకా ఇది కోపమేనా? దీనికి సొల్యూషన్ ఇంకా వేరేది ఏమైనా ఉందా? అని చెప్పేసి కూడా ఆలోచించాలి. చేంజ్ యువర్ బిహేవియర్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అలాగే బీయింగ్ అసర్టివ్ వితౌట్ అగ్రెసివ్. సరే, పాజిటివ్‌గానే తీసుకొని మంచిగా సాఫ్ట్‌గానే ఉండాలి. ఓకే. ఇక నెక్స్ట్ యాంగ్జైటీ ఏంటంటే, నెక్స్ట్ ఎమోషన్ యాంగ్జైటీ. దీని మీద ఒక షార్ట్ క్వెషన్ వస్తుంది తప్పకుండాగా. ఆతృత అనేటువంటి చాలా మందికుంటుంది. అది ఎలా ఉంటుందంటే, అది అబ్నార్మల్ సిట్యుయేషన్, అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు వాళ్ళకు ఆతృత అనేటువంటిది వస్తుంది. లేదా భయంగా ఉన్నప్పుడు వస్తుంది. లేదా ఏదైనా ఒక ఫీలింగ్ కలిగినప్పుడు పలానాది తప్పు అని అనుకున్నప్పుడు, లేదా పలానా వల్ల భయం ఏర్పడింది, లేదా అపాయం ఏర్పడుతుంది అన్నప్పుడు యాంగ్జైటీ వస్తుందనమాట. ఇది ఇదేంటంటే కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ మనకు స్ట్రెస్ తీసుకురావడం, మనం చేసేటువంటి పనిలో సరిగా చేయకపోవడం, లేదా కాన్సంట్రేట్ చేయకపోవడం, ఏదైనా రాసేటప్పుడు దాన్ని సరిగా రాయకుండా వదిలేసేయడం, ఇలాంటివి, లేదా తప్పులు చేయడం, ఇలా జరుగుతా ఉంటుందనమాట. దీని యొక్క లక్షణాలేంటంటే వర్రీ, బాధపడుతూ ఉండటం, అన్‌ప్లీజెంట్‌గా ఉండటం, టెన్షన్‌గా ఉండటం, సరిగా ఆలోచించలేకపోవడం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్, రిలాక్స్‌డ్‌గా ఉండాలి. మంచి ఎక్సర్‌సైజ్ ఏమైనా ఉంటే అవి చేయాలి. గెట్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్, ఇమాజినేషన్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. యూజ్ అవేర్ ఆఫ్ టెక్నిక్స్, ఎటువంటి టెక్నిక్స్ ఉంటే అటువంటి టెక్నిక్స్ ఉపయోగించి మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి, వాచ్ చేయాలి, నార్మల్‌గా యాక్ట్ చేయాలి. అంటే నార్మల్‌గా మనం ప్రవర్తించాలి. రిపీట్ చేయాలి. ఓకే. ఏదైతే మనకు హ్యాపీగా ఇస్తుందో ఆ యాక్టివిటీని రిపీట్ చేస్తూ ఉండాలి. ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇది అన్నమాట ఈ వీడియోకి సంబంధించి. ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనికేటివ్ స్కిల్స్, వాటి గురించి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా! ఇది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియో లింక్, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను అప్‌లోడ్ చేసిన తర్వాత. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓకే. ఏదైనా గాని మీరు లింక్ క్లిక్ చేసి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వినొచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ గ్రూప్‌లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ గురించి నేను చెప్పాను కదా! ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డిగ్రీ మొత్తం కూడా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఈ ఛానల్ మీకు క్లియర్ చేస్తుంది. దానికనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్ యూ.